సో సత్యభామ విషయానికి వచ్చేస్తే మీ క్యారెక్టర్ ఏంటి? అందరు చెప్పింది ఏంటంటే మీ మీదే స్టోరీ ఉంటే ఒక ఇంపార్టెంట్ రోల్ అందులో చేస్తున్నారని చెప్పేసి. వన్స్ యూ వాచ్ ద మూవీ యూ విల్ గెట్ నో. యాక్చువల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ గురించి ఎక్కువ చెప్పకూడదు, కానీ సస్పెన్స్ ఉంది కదా. What kind of discussions you had with Kajal? I asked about, like, I'm very scared about this scene. This scene is very big. She said, chill, don't worry. స్టూడెంట్ సిరీస్ హిట్ అయింది. మేము సోషల్ మీడియాలో మీ మీద ట్రోల్స్, మీమ్స్ అవంతా చూసినప్పుడు వాట్ వాజ్ ద రియాక్షన్? I didn't get too much of troll. Koncham hate comments and all will be there for everyone. వర్కింగ్ విత్ షన్ను ఎలా అనిపించింది? Neha, you should say like this. Your action should be like this. Your body language should be like this. షన్ను మీద ఒక చిన్న ఇష్యూ సోషల్ మీడియా అంతా వేసుకున్నారు గట్టిగా. సో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈస్? After that incident, there are two segments. One is rapid fire and second one is never have I ever. okay. The best pickup line that used on you. మీరు అందం తింటారా లేదా అందం తింటారా? One thing that makes you feel sexy. My confidence. Best thing being in Hyderabad. Hyderabadi food and people from Hyderabad I love. If you woke up one morning and turned into Ram Charan garu and Allu Arjun garu and Dulquer Salman also, what would you do? What's the worst thing you ever done at work? Sleeping. Work lo. Kill one, marry one and just friends. Ram Charan garu, Dulquer Salman and Allu Arjun garu. Abba. Have you ever went a party that you wasn't invited? I've been to a wedding where I was not invited just to eat. Have you ever tried guessing someone's password? I have. Everything. Have you ever created a fake social media account? Yes, I have. ఎవరిని స్టాక్ చేయడానికి? Stop sharing. ఎవరిని? Have you ever gone several days without showering? I have. Have you ever used someone's toothbrush? Never. That's cringe. Have you ever used a pickup line? ఎవరికి ఏంటి pickup line చెప్పాలి ఇదైతే. తగ్గదని. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ద బ్యూటిఫుల్ నేహా పఠాన్. సో రీసెంట్గా స్టూడెంట్ అనే వెబ్ సిరీస్లో మనందరిని ఎంటర్టైన్ చేసి మళ్ళీ ఇప్పుడు సత్యభామ అనే ఫిలింతో మరొక్కసారి ఎంటర్టైన్ చేయడం రెడీ అయిపోయారు. సో సత్యభామ ఈ June 7th రిలీజ్ కాబోతుంది. మరి ఈ ఫిలిం గురించి మరెన్నో విషయాలు తెలిసిన ప్రయత్నం అయితే చేద్దాం. హాయ్ నేహా. హలో. ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. నాకు లాస్ట్ టైం మనం కలిసినప్పుడు నెక్స్ట్ టైం ఖచ్చితంగా తెలుగులో మాట్లాడతాను అని చెప్పి మాట ఇచ్చారు కాబట్టి అదంతా ఎక్కడి వరకు వచ్చిన తెలుగు ప్రయత్నాలు? 6 on 10. అప్పుడు అంతే, అంతే. 5 on 10 నుంచి 6 ఆ on 10. టైంకి సమ్ 2-3. సో ఇప్పుడు అంటే బేసిక్గా సినిమా ఇస్ డిఫరెంట్. ఒక వెబ్ సిరీస్ చేస్తున్నారు కాబట్టి వెబ్ సిరీస్ చేసే టైంకి రెగ్యులర్గా షూట్స్ ఉంటూ ఉంటాయి కాబట్టి తెలుగు ఇంకా ఈ పాటికి వచ్చేసిందేమో అని ఫిక్స్ అయిపోయాను నేను. కొంచెం ఫ్లూయెన్సీ అయింది తెలుగుతో, బట్ యాక్సెంట్ ఇంకా రాలే. సో నేర్చుకుంటాను. బట్ వెబ్ సిరీస్ అండ్ సత్యభామ నాకు హెల్ప్ చేసింది తెలుగు నేర్చుకోవటానికి. ఓకే, నాకు తెలిసి ఇప్పుడు దాకా ఒక బ్యాడ్ ట్యూటర్ ఎవరు ఉన్నట్టున్నారు. ఎవరు ట్యూటర్? తెలుగులో. అచ్చా, మీరు తెలుగు నేర్పించారు ట్యూటర్ బ్యాడ్ అయి ఉంటారని. అర్థం కాలేదు. మీ తెలుగు ట్యూటర్ ఎవరైతే ఉన్నారో ఆయన బ్యాడ్ అనుకుంటే ఇంకా మీకు తెలుగు రాలేదు అంటే. ట్యూటర్ లేదు. లేరా? లేదు. వర్క్ చేస్తే కొంచెం నేర్చుకుంటాను, డైలాగ్స్ అండ్ ఆల్సో అంతే. సో సత్యభామ విషయానికి వచ్చేస్తే కాజల్ గారు ఒక ఫీమేల్ లీడ్లో మాకు ఆవిడ రిలీజ్ అయిన టీజర్ త్రూనే మాకు అర్థమైపోయింది సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో. సో అందులో మీ క్యారెక్టర్ ఏంటి? అందరు చెప్పింది ఏంటంటే మీ మీదే స్టోరీ ఉంటే ఒక ఇంపార్టెంట్ రోల్ అందులో చేస్తున్నారని చెప్పేసి. ఏం రోల్ అసలు మీది? సో నా క్యారెక్టర్ ఈజ్ అబౌట్ షీఈస్ గోయింగ్ త్రూ దిస్ ఎమోషనల్ బ్యారియర్ అండ్ సత్యభామ హ్యాస్ దిస్ ఎమోషనల్ టచ్ ఫ్రమ్ హసీనా. సో దట్ ఈస్ మై క్యారెక్టర్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఐ కెన్ సే, నాట్ ద లీడ్. ఆబ్వియస్లీ కాజల్ మ్యామ్ ఇస్ ద లీడ్. సో యా, వన్స్ యూ వాచ్ ద మూవీ యూ విల్ గెట్ నో. యాక్చువల్లీ ఇలాంటి క్యారెక్టర్స్ గురించి ఎక్కువ చెప్పకూడదు.
రివీల్ కానీ చేయకూడదు. సస్పెన్స్ ఉంది కదా, మ్మ్. అందుకే. మ్మ్. ఎలా వచ్చింది ఆపర్చునిటీ? నాకు అంటే ఆఫ్టర్ ఆడిషన్ స్టూడెంటా బిఫోర్ స్టూడెంటా? స్టూడెంట్ టైం జరుగుతుంది, ఆ టైంకి నాకు ఆడిషన్ కాల్ వచ్చింది. సో ఆడిషన్ పంపించాను వైజాగ్తో హౌస్. ఐ కెప్ట్ ఇట్ అండ్ ఐ మేడ్ ఇట్. సో దట్స్ హౌ దే లైక్ మై పర్ఫార్మెన్స్. దాని తర్వాత ఐ గోట్ నరేషన్ ఇన్ హైదరాబాద్ ఫ్రమ్ డైరెక్షన్ టీమ్ అండ్ దెన్ ఐ గోట్ సెలెక్టెడ్ ఫర్ ఇట్. సో షూట్ స్టార్ట్ అయింది, వన్ ఇయర్ అయింది స్టార్ట్ అవుతుంది. సో మీ క్యారెక్టర్ మీకు బాగా నచ్చిన ఎలిమెంట్ ఏంటి? I like most in my character is that is something I have never faced in my life. So that quality is different because every character cheste girlfriend undi or some heroine undi, normal love story will be there in every kind of Romance and all. romantic or whatever series or movies aina. But over here this character is completely different. This character has not faced real life situations, so we have to merge ourselves in that kind of character and then perform it, which was challenging for me. But yeah, I like that thing about the character, which is she's going to get killed. అండ్ ఈ క్యారెక్టర్ కోసం ఏమైనా రిఫరెన్స్ తీసుకున్నారా ప్రీవియస్ ఫిలిమ్స్ దగ్గర నుంచి కానీ, ఏమైనా క్యారెక్టర్ దగ్గర నుంచి కానీ? లేదు, there is no reference because this character is completely new and చెప్పాను కదా కొంచెం ఛాలెంజింగ్ కూడా ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఐ చూస్డ్ దిస్ క్యారెక్టర్. అండ్ వర్కింగ్ విత్ కాజల్ గారు ఎలా అనిపించింది? కాజల్ మ్యామ్ ఇస్ అంటే వెరీ డౌన్. స్టార్టింగ్ మీ కెరియర్ స్టార్టింగ్ లో అలాంటి ఒక లెజెండరీ యాక్టర్స్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది? Yes, she is the first one. I'm working with a big star on screen. In the start, I was very scared because పెద్ద స్టార్ షీ సిట్టింగ్ బిసైడ్ టు మీ. నేనేం చెప్పలేను, గట్స్ కూడా లేదు. ఇఫ్ షీ ఈస్ దేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఐల్ బి జస్ట్ సైలెంట్ బికాస్ ఐ డోంట్ నో వాట్ టు సే ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్. సో ఇన్ ద స్టార్ట్ ఐ వాజ్ లైక్ దిస్, బట్ లేటర్ ఆన్ ఐ గాట్ కంఫర్టబుల్ విత్ హర్. So she helped me during the scenes. She's very down to earth and very hardworking as well. సో కాజల్ గారు మూవీస్ లో వాట్ ఇస్ ద బెస్ట్ మూవీ యు వాచ్డ్? I have watched many movies of her, but Magdhira, I feel. యువర్ ఫేవరెట్ ఫిలిం? My favorite film in Telugu కాజల్ గారు ఫిల్మ్స్ of hers is Magdhira. మగధీర ఓన్లీ. Yeah. ఓకే. సో కాజల్ గారు ఈ సినిమాలో ఎక్కువ యాక్షన్ కూడా చేసిండు మాకు అనిపించింది. అట్లాంటి యాక్షన్ సీన్స్ అవంతా చూసినప్పుడు ఏమనిపించింది సెట్స్ లో? So few of the action scenes I was not there, but when I saw she was doing with so much of ease while doing any kind of scene, and it was very tough because real life lo we won't do such kind of scenes. It will be very easy kada going saying romantic dialogues and coming back, but that was very difficult and so many stunts were there. So she was doing it with so much of ease. So yeah. And what kind of discussions you had with Kajal? Discussions we had about acting. I told her few tips about actor, what tips she'll give, and I asked about like I'm very scared about this scene. This scene is very big. She said, "Chill, don't worry. You will give it. You don't have to worry and be calm. You will do it your best." So she gave me confidence also throughout. And what is the best memory with Kajal? Best memory with Kajal. The whole Satyabhama, I can say. Any particular day or any moment? No. Whole Satyabhama, I'll say. Because this is the first film I'm working with her. And I got this opportunity. So I'm glad I got this opportunity to work with her. And what about the director? Director, sir, Suman sir, Sashi sir. ఈ సినిమా చేస్తూ చాలా నేర్చుకున్నాను బికాజ్ పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు, ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నారు వాళ్ళకి. సో ఇనిషియలీ వెన్ ఐ డిడ్ విత్ అదర్ ప్రాజెక్ట్స్ ఐ గాట్ టు లెర్న్ సంథింగ్ డిఫరెంట్, బట్ ఇన్ దిస్ ప్రాజెక్ట్ ఐ గాట్ టు లెర్న్ సో మెనీ థింగ్స్ అబౌట్ క్యారెక్టరైజేషన్ అండ్ డబ్బింగ్లో కూడా చాలా టైం పడింది బికాజ్ నాది తెలుగు యాక్సెంట్ కాదు కదా, నాకు తెలుగు రాదు. సో నేర్చుకుంటున్నాను. సో యాక్సెంట్ కోసం we dubbed for almost 15 to 20 days. Okay, you only dubbed with your Yeah, I character. dubbed for my character. So that thing I learned about the accent and all, and many things he taught me about emotions. So one day there was one scene, emotional scene, and I gave it. I gave my 100%. So
Sashi sir said, this scene was amazing. So I felt that confidence, and the confidence for actors, it's very difficult to build confidence for their performances. So director and Suman sir kuda chepparu chala bagundi scene ani. So that was the best memory with the directors. అండ్ వాట్ ఈస్ యువర్ కెరియర్ ప్లాన్స్? అంటే యూ వాంట్ టు డూ వెబ్ సిరీస్ ఆర్ యూ వాంట్ టు డూ లీడ్ రోల్స్ ఇన్ ద ఫిలిమ్స్ ఆర్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిమ్స్? So my goal is to do leads in the film, but web series unte, if it's very big like Hiramandi kind of some big series and good story plotting, then I'll do series, but main goal is to do movies only as a lead. But if you continuously do any web series, there is no opportunities for films. I haven't done any continuously web series. I have only done one series, that is Student ante. స్టూడెంట్లో ఎలా వచ్చింది ఆపర్చునిటీ? స్టూడెంట్ నాకు ప్రొడక్షన్తో మెసేజ్ వచ్చింది ఆడిషన్ కోసం. ఆడిషన్ పంపించాను ముంబైతో హైదరాబాద్, అండ్ దెన్ దే లైక్ ద పర్ఫార్మెన్స్, అండ్ దట్స్ హౌ ఐ గాట్ సెలెక్టెడ్ ఫర్ ఇట్. అంటే స్టూడెంట్ కోసం చాలా మందిని ట్రై చేశారు, మీరు ఒక్కళ్ళు సెలెక్ట్ అయ్యారు, రీజన్ తెలుసుకోవచ్చు? రీజన్ బికాస్ దే వాంటెడ్, సో చైత్ర పేర్ క్యారెక్టర్ పేర్, సో దే వాంటెడ్ చైత్ర టు బీ లైక్ దిస్, టు క్యారీ హర్ సెల్ఫ్ లైక్ దిస్, హర్ లుక్స్ అండ్ హైట్ షుడ్ బీ లైక్ దిస్. సో వెన్ దే saw me, they got connected. Okay, she can play well, Chaitra. There were many pretty girls, good options, but they thought of, okay, she will suit perfectly for the role. Looks is not important kada, characters, and depends on the characters how they can manage to the actor. So that's how I got selected for it. అండ్ స్టూడెంట్ సిరీస్ హిట్ అయింది, దాని తర్వాత మీకు చాలా పేరు నేము సోషల్ మీడియాలో మీ మీద ట్రోల్స్ మీమ్స్ అవంతా చూసినప్పుడు వాట్ వాజ్ ద రియాక్షన్? ద రియాక్షన్ వాజ్ గుడ్ బికాస్ ఇది నా లైఫ్కి ఫస్ట్ స్టెప్ ఉంది కదా, కొంచెం అప్, బికాస్ బిఫోర్ స్టూడెంట్ నో వన్ న్యూ మే. సో ఆఫ్టర్ స్టూడెంట్ ఇట్ వాస్ చేంజ్డ్ ఫర్ మీ. ఎవ్రీ వన్ స్టార్టెడ్ నోయింగ్, అండ్ తెలుగు ఆడియన్స్ కూడా నన్ను బాగా యాక్సెప్ట్ చేశారు. తెలుగు ఆడియన్స్ చాలా మంది ఆ టైంలో ఇట్ హెల్ప్ మీ పాజిటివ్లీ. And trolls, so everywhere it will be there. If you are becoming an actor, that's a part of your job to handle trolls. So trolls is not a big thing, and I didn't get too much of troll. Koncham hate comments and all will be there for everyone. Ante. And what are the best compliments you got in student? So I generally like compliments about my scenes and my performance rather than my looks. So I got compliments for this breakup scene and proposal scene. That was the main big pedda scene. So yeah, I like that compliments. సో వర్కింగ్ విత్ షన్ను ఎలా అనిపించింది? అంటే అప్పటికి యూట్యూబ్లో ఒక పెద్ద స్టార్ షన్ను, తెలుసా మీకు అప్పటికి? మీరు తెలుసు. It was good. He is very hardworking and dedicated towards his work. And he helped me too much during the scenes because నాకు తెలుగు రాదు. So I used to write, రాసేసాను మళ్ళీ డైలాగ్స్ అండ్ ఆల్, అండ్ దట్స్ హౌ ఐ యూస్ టు లెర్న్ ద డైలాగ్స్. పెద్ద డైలాగ్స్ ఉంటే బికాజ్ ఇట్స్ నాట్ మై మదర్ టంగ్, సో ఐ హ్యావ్ టు లెర్న్. సో దట్స్ హౌ ఐ యూస్ టు లెర్న్, అండ్ దెన్ హీ యూస్ టు హెల్ప్ మీ. అచ్చా, దిస్ ఇస్ ద థింగ్, యూ హ్యావ్ టు చేంజ్ యువర్ బాడీ లాంగ్వేజ్ లైక్ దిస్, చైత్ర విల్ క్యారీ హర్ సెల్ఫ్ లైక్ దిస్, కొంచెం చేంజ్. అండ్ వెబ్ సిరీస్తో there will be episodes. It will not be like movie. So episodes we won't shoot one by one. It will be like first, then fourth, then third, then sixth. So we have to carry the continuity. So he taught me about continuity also. అండ్ ఆ టీమ్ మొత్తం డాన్ పృథ్వీ, షన్ను, వీళ్ళందరూ బ్యాచ్ అందరితో ఎలా అనిపించింది వర్కింగ్ ఎక్స్పీరియన్స్? మీరు ఆ టైంలో లైవ్స్ వస్తూ ఉన్నారు, సోషల్ మీడియా అంతా యాక్టివ్గా ఉన్నారు, ఎలా అనిపించింది? Everyone is very supporting in the team also, because I don't know Telugu, so everyone used to help me. Neha, you should say like this, your action should be like this, your body language should be like this. So everyone was supportive throughout the team. అండ్ ఆ టైంలోనే షన్ను మీద ఒక చిన్న ఇష్యూ, సోషల్ మీడియా అంతా వేసుకున్నారు గట్టిగా. సో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ హీ ఈస్ పర్సనల్గా మీరు చూసినప్పుడు? As I told you, he's a very hardworking person as an actor, and very dedicated towards his work also. Rest, after that incident, no comments on that. But yeah, throughout, whatever I have seen, he is very hardworking. ఓకే. సో మళ్ళీ ఏమన్నా, and a very good actor though. ఎస్. సో మళ్ళీ ఏమన్నా సెకండ్ స్టూడెంట్స్ పార్ట్ 2 ఏమైనా తీసే ఛాన్స్ ఉన్నాయా? అందులో చైత్ర తెలియదు, ఏమీ ఐడియా లేదు ఇంకా. అండ్ ఇప్పుడు ఈ సత్యభామ కూడా సీక్వెల్ ఏమన్నా ఉండే ఛాన్సెస్ ఉన్నాయా?
దాట్ ఆల్సో ఐ డోంట్ నో, ఐడియా లేదు ఇంకా. ఉంటే చెప్తాను. ఓకే. సో మీ క్యారెక్టర్ కాకుండా సత్యభామలో మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏంటి? కాజల్ గారిది కూడా కాకుండా. నాది మీది కాకుండా కాజల్ గారిది కాకుండా. there is one of the character of my brother Iqbal who is playing Prajwal. His character is really good. సూపర్. సో తెలుగు ఇండస్ట్రీ కాదు, తెలుగు కాదు, ఎలా ఈ హైదరాబాద్ వచ్చి ఇక్కడ సినిమాలు స్టార్ట్ చేశారు మీరు? So initially I started working when I was 12 years old. 12 years old. మరాఠీతో వర్క్ చేశాను, ఓకే. దాని తర్వాత హిందీతో వర్క్ చేశాను. హిందీ ఇలా ముందే చెప్పు, నేను చైల్డ్ ఆర్టిస్ట్ అని ఇంట్రడక్షన్ ఇచ్చాను. పర్లేదు. సో లేటర్ ఆన్ ఐ గాట్ ఆడిషన్స్. గ్రూప్కి ఆడిషన్ వస్తుంది కదా, తెలుగు ప్రాజెక్ట్ ఉంది, లైక్ లెట్స్ ట్రై సంథింగ్ న్యూ, లెట్స్ గివ్ అస్ సమ్ ఛాలెంజ్. సో ఐ గేవ్ ఆడిషన్స్ అండ్ దట్స్ హౌ ఐ గాట్ ద ప్రాజెక్ట్స్, అండ్ స్టూడెంట్ ఆల్సో ఐ గాట్ లైక్ దాట్. అంటే ఇప్పుడు ఏదైనా హిందీలో కానీ ఇంకా వేరే లాంగ్వేజ్లో ప్రాజెక్ట్స్ ఏం చేశారా? మరాఠీలో చేశాను, మరాఠీలో వెబ్ సిరీస్ చేశాను, హిందీలో ఎపిసోడిక్ షోస్ చేశాను, యాడ్స్ కూడా చేశాను, మ్యాగీ యాడ్, భువన్ బాబుతో ఒక యాడ్ చేశాను, అంతే. ఓకే, హౌ ఇస్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ దెన్? Telugu film industry is very respectful, very very respectful. The team, the crew will be very respectful towards the artist. Even if people who are 40s 50s, still they will call me as madam, they won't call me as my name. So that thing I like the most about it. And no one will shout on, especially on actors, even directors also, they are very very calm. They won't shout and they won't insult actors. So that is the best part I have seen in Telugu industry. ఓకే, చూస్ వన్ అంటే మరాఠీ ఇండస్ట్రీయా, తెలుగు ఇండస్ట్రీయా? Telugu industry. Telugu industry is loved, and I got introduction from Telugu industry, so it will forever, it will be the first for me. And who is your favorite actor? Favorite actor, Dulquer Salman. ఓకే, ఇన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? Allu Arjun garu. అల్లు అర్జున్ గారు. Yes, and Nani garu. అంతేనా, ఇంకా లిస్ట్ ఏమని చెప్తారా? List undi, but top most. ఎందుకు ఇష్టం వాళ్ళిద్దరు, వాళ్ళు ముగ్గురు? ఓకే, ఇంకా సేపు అయితే ఇంకా రెండు పేర్లు because of their performances. Nani garu is so much natural actor, like he is too much into natural scenes and performance based. That's how I like. And Allu Arjun garu, Pushpa. పుష్ప సినిమా వల్ల, బికాస్ ఆఫ్ పుష్ప మూవీ. In start also, initially also I used to like him, but from Pushpa I became his big fan. ఫర్ హిజ్ హార్డ్ వర్క్. తగ్గేదలే. యా, ఓకే. అండ్ రామ్ చరణ్ గారు? Ram Charan garu, because he has got that charm and gentleman vibes. That's why. ఫేవరెట్ యాక్ట్రెస్ అండ్ ఇన్స్పిరేషన్? Sai Pallavi garu. సాయి పల్లవి గారు. ఇన్స్పిరేషన్ ఆల్సో? Inspiration also. ఓకే, ఫేవరెట్ డైరెక్టర్? Favorite director, there are many, but I would love to work with Sashi Kiran Tikka sir as a lead. ఓకే. Yeah. ఈ ఫిలిం రైటర్ అండ్ స్క్రీన్ He was monitoring the direction. Yeah. ఎస్. సో వర్కింగ్ విత్ శశి కిరణ్ గారు ఎలా అనిపించింది? As of now, he is my favorite director, and I've got to learn so many things from him. అంటే మేజర్ చూసా లేదంటే ఈ ఫిలిం? Major చూసాను. So ఈ ఫిలింలో డైరెక్షన్ కాదు కదా చేసింది? ఈ ఫిలింలో డైరెక్షన్ కాదు కదా చేసింది? direction Suman sir చేశారు, but Sashi sir was also monitoring the direction, so both were there. Ante. So Sashi sir, I got to learn about very minute things which only a senior director can teach you. Once an actor start working with big directors, they will learn so many things from them, because as an actor also we are learning, we don't know many things. So that's how I got to learn so many things from him, and that's how I admire him in that way. ఓకే, సూపర్. సో ఇన్ 1 or 2 sentences, వాట్ ఈస్ సత్యభామ ఫర్ యూ? Satyabama is the second biggest step. First biggest step I can say. ఫస్ట్ ఆల్రెడీ దేర్ ఇస్ స్టూడెంట్. Student ఉంది, so second biggest సెకండ్ step. బిగ్గెస్ట్ స్టెప్. Yeah. థర్డ్ బిగ్గెస్ట్ స్టెప్ ఎప్పుడు? So ఇంకా
anything is అంటే not. యూట్యూబ్ అయిపోయింది, ఇప్పుడు సినిమా అయిపోయింది, నెక్స్ట్ ఇంకా దాని తర్వాత ఏముంది? It will definitely come soon, whatever I'll be doing. So inka చూసింగ్ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి మీవి? అంటే క్యారెక్టర్ బట్ట, కాస్టింగ్ బట్ట, ఆర్ ఎల్స్ ఫినాన్షియల్గా? characters I'll choose according to the importance of their character. ఓకే. మూవీలో క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ కావాలి, స్పెషల్గానే లీడ్ ఐ చెక్, ఇట్ షుడ్ బి లీడ్, దెన్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్, వాట్ షీ ఈస్ డూయింగ్ త్రూ అవుట్ ద మూవీ. లేడీ ఓరియంటెడ్గా మూవీ నాకు చాలా నచ్చింది, లైక్ మహానటి, దిస్ కైండ్ ఆఫ్ మూవీస్ I would love to work for. And rest, సీతారామం, that kind of character, Sita's character I'm looking for. And Shyam Singh Aroyతో సాయి పల్లవి గారు క్యారెక్టర్, I would love to do such kind of film. Even Fida. ఓకే. Yeah. క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉన్న, అంటే లీడ్ హీరోతో పాటు హీరోయిన్ ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేయాలి నువ్వు. Yes. ఓకే. దేర్ ఆర్ 2 segments. One is rapid fire and second one is never have I ever. Okay. We'll play this and we'll finish this interview. All right. Done. ఓకే. స్టూడెంట్ అండ్ సత్యభామ, ఈ 2 ఆపర్చునిటీస్ ఎట్ ఏ టైం వచ్చుంటే ఏదైనా ఒక్కదానికే డేట్స్ ఇవ్వాలి అనుకుంటే మీరు దేనికి ఇచ్చేటోళ్ళు? I can't compare any one of them because for both of them I have the same respect. లేదు, చూజ్ వన్ అంటే. No, I can't. అటు యూట్యూబా లేదంటే సినిమానా? షన్నువా కాజల్ గారు? It happened. Now there is no situation like that. So student happened first and Satyabhama is happening next. So I can't choose in between both of them. ఓకే. సత్యభామ మూవీలో ఒకవేళ కాజల్ గారు కాకపోయి ఉంటే ఎవరు చేసి ఉంటే బాగుండేదా ఆ క్యారెక్టర్? Anushka Shetty ma'am. అనుష్క గారు. ఎందుకు రీజన్? Because I think యాక్షన్ అండ్ ఫైట్స్. actions and fight. ఓకే. ద బెస్ట్ పికప్ లైన్ దట్ యూజ్డ్ ఆన్ యూ? మీరు అందం తింటారా లేదా అందం తింటారా? అన్నం తింటారా అన్నం తింటారా? అన్నం తింటారా లేదా అందం తింటారా? ఓకే, నైస్. డూ యూ నో ద మీనింగ్? Yes, I know the meaning. ఓకే. వన్ థింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ సెక్సీ? My confidence. కాన్ఫిడెన్స్. సూపర్. ఓకే. ఇఫ్ యూ వర్ స్ట్రక్ ఇన్ అన్ ఎలివేటర్ విత్ అల్లు అర్జున్ గారు, వాట్ వుడ్ యూ డూ? I would ask him, sir, please tell me some tips to become a superstar. ఓకే. 3 things that no one knows about you. No one knows about me. That people think I maintain my diet, which I don't. I eat anything, like literally anything. Second is people think I'm an introvert, which I'm not. I'm an extrovert. ఓకే. Extrovert only for people who are close to me. ఓకే. And third, I sleep a lot. ఓ, Yeah, దట్ that's ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ. తెలీదు. బెస్ట్ థింగ్ బీయింగ్ ఇన్ హైదరాబాద్? Hyderabadi food and people from Hyderabad I love. ఓకే. అండ్ క్లైమేట్ ఆల్సో. Yes. ఓకే. ఇఫ్ యూ వోక్ అప్ వన్ మార్నింగ్ అండ్ టర్న్డ్ ఇంటూ రామ్ చరణ్ గారు అండ్ అల్లు అర్జున్ గారు, వాట్ వుడ్ యూ డూ? If I woke అండ్ up like, దుల్కర్ సల్మాన్ ఆల్సో, యువర్ 3 ఫేవరెట్ హీరోస్. what would they do? Workout? వాట్ వుడ్ యూ డూ ఇఫ్ యూ Okay. చేంజ్ లైక్ అల్లు అర్జున్ గారు, రామ్ చరణ్ గారు అండ్ దుల్కర్ సల్మాన్? What they will do? Basic in the morning they'll go and work out. వాట్ యూ వుడ్ డూ? What I would do? You turned as an Allu Arjun, you turned as an Ram Charan garu. So I'll accept all the gifts which fans are giving me. Okay, nice. Pedda planning. Okay. What's the worst thing you ever done at work? Sleeping. Sleeping. I'll go and sleep in the vanity. Work lo. Okay, nice. But not during the scenes. So because of sleep, 5 minutes koncham late avutundi. 5 to 10 minutes sometimes. So that is the thing. They called you in the morning at 7 o'clock and first shot in 11 o'clock. Sleep No, started. not like that. I'm always on time. But it's like sometimes it will happen 5 to 10 minutes delay just because I'm sleeping in the vanity. Ante. And that's very, very rare. I'll always be on time. Okay. Who is the last person you searched on Instagram?
సిద్ సిద్ శ్రీరామ. సిద్ శ్రీరామ్ కాదు, సిద్ధు జొన్నలగడ్డ. ఎందుకు? బికాజ్ ఐ వాస్ సర్చింగ్ engagement of the Instagram. I was checking his engagement. ఓకే. ఓకే. ఎంగేజ్‌మెంట్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. Yeah. Engagement on ఓకే. his ఓకే. Instagram. ఆయనతో ఎంగేజ్‌మెంట్ అనుకున్నా నేను. Comments ఓకే. and likes and all. I'll ఓకే. search. Yeah. ఓకే. వాట్స్ ద స్ట్రేంజెస్ట్ థింగ్ యూ ఎవర్ ఈటెన్? Sushi. సుషి మీన్స్? Sushi, it's that Japanese ఓకే. dish. నచ్చలే. కిల్ వన్, మ్యారీ వన్ అండ్ జస్ట్ ఫ్రెండ్స్. సేమ్ రామ్ చరణ్ గారు, దుల్కర్ సల్మాన్ అండ్ అల్లు అర్జున్ గారు. అబ్బబ్బబ్బబ్బా. I would marry, kill, marry and కిల్, మ్యారీ, హుకప్. no అండి, ప్లీజ్. లేదండి చెప్పాల్సిందే. It's ఇది skip I can't. చేయకుండా. Let's skip this question, please. ఓకే. నేను కింద నేమ్స్ చేంజ్ చేస్తా కావాలంటే. No. Let's skip this question. పోనీ మ్యారీ, It's very సరే కిల్ వదిలేసి మిగతా రెండు చెప్పండి. hmm? కిల్ కాకుండా మిగతా రెండు, మ్యారీ అండ్ హుకప్. Hookup still I can't. ఓకే. డేట్ ఆర్ ఫ్రెండ్స్, Okay. ఫ్రెండ్స్ అండ్ మ్యారీ. Okay. So I'll date Allu Arjun garu. I'll marry Dulquer Salman garu. అంతే. ఓకే. ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్? హిమాచల్. హిమాచల్ ప్రదేశ్. Yes. ఓకే. క్రేజియస్ట్ రూమర్ ఆన్ యూ? Rumor on me? ఇన్ సోషల్ మీడియా దెర్ ఇస్ నో Never రూమర్స్. happened yet. No rumors. ఓకే. ఎనీ రూమర్ మీరే స్టార్ట్ చేయాలనుకుంటే వాట్ ఇట్ వుడ్ బి? That Neha is doing a film with Allu Arjun sir ఓకే. as a lead. I would love to have that rumor. డేట్ విత్ సెలబ్రిటీ? Ram Pothineni. రామ్ పోతినేని. బట్ యువర్ ఫేవరెట్ స్టార్ ఈజ్ అల్లు అర్జున్. So something should be different. సపరేట్. ఓకే. ఫేవరెట్ సపరేట్. నైస్. ఓకే. అట్లా మనం ఈ రౌండ్ ఎండ్ చేసేసి నెక్స్ట్ నెవర్ హ్యావ్ ఎవర్ ఆడదాం. సో దానికి జెన్యున్గా మీరు ఆన్సర్స్ చెప్తారనుకుంటాం. కొన్ని క్వశ్చన్స్ కొంచెం ఉంటాయి మంచిగానే. సో మీ చేతిలో ఉన్న బోర్డ్స్ ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. దేనికి ఏం ఆన్సర్ చెప్తున్నారో చూసుకోండి ఫస్ట్. Okay. అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఐ హ్యావ్ నెవర్ ఇటు, ఐ హ్యావ్ అటు. ఓకే. Okay. హ్యావ్ యూ ఎవర్ గూగుల్ యువర్ సెల్ఫ్? ఓకే. Have. టుడే? Yesterday? Yesterday. Okay. Have you ever sleepwalked? Never. Never. Okay. Have you ever seen a ghost? Kind of ghost? Never. 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 Okay. Have you ever went a party that you wasn't invited? I've been to a wedding where I was not invited just to eat. After student or before student? Before Before student. student. When you were in student. Yeah. Okay. Have you ever been in love with someone without them knowing? I've never. అస్సలు నమ్మను నేను. No. Never. No. If I'm in love, that guy will get to know. Have you ever been in an open relationship with anyone at school అయినా కాలేజ్ అయినా ఎక్కడైనా? Never. Never. Okay. Have you ever fantasized about getting back with an ex? Never. Have you ever seriously thought about marrying someone? Not yet. Never. Not yet. Never. ఇది సేఫ్ గేమ్ లా ఉంది నాకైతే నిత్యంగా. సేఫ్ ఆన్సర్స్ వస్తున్నాయి అంతా. ఓకే. హ్యావ్ యూ ఎవర్ హ్యాడ్ ఎ టోటల్లీ ఆన్లైన్ రిలేషన్షిప్? Never. I was not even in a relationship. ఓకే. Online relationship, no. జస్ట్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్, ఫోన్స్ అండ్ ఆల్, వితౌట్ మీటింగ్? No. 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 Have you ever tried guessing someone's password? I have. Yes. ఎవరిది? My brother, my younger brother. బ్రదర్ దా బాయ్ ఫ్రెండ్ దా? క్లారిటీ చెప్పాలి మాకు. Brother. His Brother. phone I wanted to check, so ఎందుకు? I just wanted to know what is going on in his life, so I checked. ఓకే. హ్యావ్ యూ ఎవర్ సెడ్ ఐ లవ్ యూ టు సమ్వన్ బై యాక్సిడెంట్? By accident, Kadu, I have said I love you to my female friends. ఓకే. I have. ఓకే.
హ్యావ్ యూ ఎవర్ క్రియేటెడ్ ఎ ఫేక్ సోషల్ మీడియా అకౌంట్? Yes, I have. ఎవరిని స్టాక్ చేయడానికి? స్టాక్ చేయడానికి ఎవరిని? ఎవరిని కాదు, జస్ట్ if I don't want my name to be visible on their story viewers, so I'll check. Most probably I'll check girls' profile just to check what are they posting, like that. Girls' profile ante actresses. So yeah. ఓకే. హ్యావ్ యూ ఎవర్ గోన్ సెవరల్ డేస్ వితౌట్ షవరింగ్? Several కాదు, one day I have. వన్ డే, Yeah. ఎవ్రీ సండే? Every Sunday కాదు, sometimes it happens, very very rare. ఓకే. హ్యావ్ యూ ఎవర్ యూజ్డ్ సమ్మన్ ఎల్స్ బ్రష్, టూత్ బ్రష్? I have never. That's cringe. ఓకే. హ్యావ్ యూ ఎవర్ గాటన్ ఎ టాటూ? I have never. Never. No tattoo. ఓకే. హ్యావ్ యూ ఎవర్ డిలీటెడ్ ఎ పోస్ట్ బికాస్ ఇట్ డిడెంట్ గెట్ ఎనఫ్ లైక్స్? Yes, I have. Everyone did. Have you ever fallen asleep in shoot? Yes. Yes, I have. In Satyabama only. Okay. Have you ever regifted a gift? Regifted a gift. Yes. ఒప్పుకోవాలి. I have. Have you ever knowingly spreading a rumor? No, I've never. No. Not into rumors. Have you ever fallen out of love? Out of love. అంతులేనంత ప్రేమ. Never. Never. You don't have any past relationships? No. Any love stories previously? No. One also? If unte, it will be public. అంటే అట్లీస్ట్ స్కూలింగ్ టైం, కాలేజ్ టైంలో అయినా At ఒక్క that రిలేషన్షిప్ time, ఒక్క లవ్? obviously, it will be there. ఓకే. అది అవుట్ ఆఫ్ లవ్ ఎప్పుడు Out of love, right? జస్ట్ అట్రాక్షన్? Just attraction ante. ఓకే. హ్యావ్ యూ ఎవర్ యూజ్డ్ ఏ పికప్ లైన్? ఎవరికి ఏంటి పికప్ లైన్ చెప్పాలి, ఇదైతే కంపల్సరీ చెప్పాలి. లేదు సార్, జస్ట్ పికప్ లైన్ చెప్పండి. No. జస్ట్ పికప్ లైన్ మీరు యూజ్ చేసింది ఎవరికో చెప్పక్కర్లేదు. Okay, I have used this. Are you on Netflix? So that person asked me why. I said, because I can stream you all night. బాబా బాబా బాబా. నైస్. ఓకే. హ్యావ్ యూ ఎవర్ డేటెడ్ సమ్వన్ ఫర్ దేర్ లుక్స్? నో. Never. Have you ever lied while playing this game? Yes. Yes. I have. Never. Never. Okay. Confusing. Have you ever stayed up all night? I have. Okay. Have you ever kissed your best friend? Never. Okay. Have you ever tried a smoke in a party or Never, any film never. No shoots? smoke, no drink. Okay. Have you ever cheated on a test? Test. School test? School test or college test? Oh. I have. Okay. So Cheated ante asking friends. అదైనా స్లిప్స్ పెట్టైనా? No, not like that. I've just asked. Tell me this answer, 1B, 2B, like that. That's it. Okay. Not like cheats. Never. ఓకే. సో అలా ఈ రౌండ్ మనం ఏం చేద్దాము. సో స్టూడెంట్ సిరీస్ చేస్తున్నారు కాబట్టి ఫైనల్గా మాకు మీ స్కూలింగ్లో కానీ స్టూడెంట్గా ఉన్నప్పుడు కానీ చేసిన కొన్ని సిల్లీ థింగ్స్ అంటే ఏం చెప్తారు? మెమరబుల్, మర్చిపోలేని థింగ్స్ ఆ టైంలో ఇప్పుడు చెప్పాలంటే? There is one dance sequence. That one is common to my real life. So even I had dance performance in my school time. So yeah. అండ్ మీ ప్రొఫైల్లో నేను బాలీవుడ్ స్టైల్ డ్యాన్స్ అని చదివా. అసలు బాలీవుడ్ స్టైల్ డ్యాన్స్ ఏంటి, టాలీవుడ్ స్టైల్ డ్యాన్స్ ఏంటి, డిఫరెన్సియేషన్ ఏంటి? సో రీసెంట్లీ ఫ్యూ మంత్స్ బ్యాక్, 7-8 months బ్యాక్ నేను డాన్స్ క్లాస్ జాయిన్ చేశాను. సో అక్కడ రాశాను బాలీవుడ్ స్టైల్ డాన్స్ అని. సో యా, అంటే వాట్ ఆ డిఫరెన్సియేషన్ ఏంటి? differentiation. No, Bollywood dance will be normal speed. Tollywood dance style will be very high energetic speed. Yeah, like that. So that's only the difference, but it's kind of very similar. ఎస్. సో ఫైనల్గా June 7th మీ సత్యభామ సినిమా రిలీజ్ అవుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. Thank you. అండ్ ముందే కంగ్రాచులేషన్స్. ఖచ్చితంగా ట్రైలర్ అవంతా చూసి సక్సెస్ అయ్యాలని ఉంది. ఆడియన్స్కి ఫిలిం గురించి ఎందుకు చూడాలని క్వశ్చన్ చేస్తే ఏం చెప్తారు? Because the film is very interesting. గైస్ ప్లీజ్ చూడండి. 7th Juneకి సత్యభామ థియేటర్కి రిలీజ్ అవుతుంది. దాని తర్వాత యూ విల్ గెట్ టు నో వై ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సీ యూ ఆల్ ఇన్ ద థియేటర్స్. వెరీ ఇంట్రెస్టింగ్ అంటే ఏంటి? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అంటే క్లైమాక్స్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్. ఐ కెన్ క్లైమాక్స్. ఓకే.
మీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటి? Next project, I have done one song which is pan India. పాన్ ఇండియా సాంగ్ Yeah. ఎవరితో? There is an actor called Nitish. ఓకే. Yeah. ఇన్ బాలీవుడ్ అండ్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఇన్ Tollywood. Telugu. టాలీవుడ్ Telugu. ఓకే. Telugu. అంతే. సో ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ. June 7th సత్యభామ థియేటర్స్లో స్ట్రీమ్ అవుతుంది. మీరందరూ కూడా మీ నియర్ బై థియేటర్స్కి వెళ్ళి ఇంకా టీజర్ కానీ ట్రైలర్ కానీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటారు, సోషల్ మీడియాలో ఆల్రెడీ అది వైరల్ అవుతూనే ఉన్నాయి. అన్ని వీడియోస్ యూట్యూబ్లో లింక్స్ ఉన్నాయి. ఈ ఇంటర్వ్యూ కింద కూడా లింక్ డిస్క్రిప్షన్లో పెట్టిస్తా. చూసేయండి, మీకు ఎలా అనిపిస్తుందో కింద కమెంట్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.